సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేతే అంఘ్రియుగం స్మరామి లక్ష్మీనారాయణాయ నమో నమః. జాస్మహవ్యే నమసోపసద్య మిత్రం దేవం మిత్రాయ అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదం. తమయం దేవం నిర్మల స్ఫటికాకృత ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు కంఠారవంతత్ర దేవతాహ్వానలాంఛనం గణ 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 ఘంటానాదం కృత్వా జ్వల 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 దీపం ప్రజ్వాల్య శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. చెప్పండి. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం గణపతి ప్రీత్యర్థం ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. గణపతి నమస్కారం. ఇద్దరు చేయి చూపించండి. 3 సార్లు నీళ్ళు వేస్తాను, తాగాలి. కేశవ అని చెప్పి తాగండి. కేశవ. ఇదమ్మా. నారాయణ మాధవ. చేతుచ్చుకున్నాను. ఇదమ్మా చేతుచ్చుకోమ్మా. గోవింద విష్ణోమసోదరాత్రి విక్రమా వామనా శ్రీధరాభిషేకేశ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షయ నారసింహాచ్యుత జనార్దన హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరం బ్రహ్మణే నమః. అక్షతలు స్మెల్ చేసి బ్యాక్ సైడ్ వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. కూర్చోతో ముక్కు పట్టుకొని కళ్ళు మూసుకొని మనసులో 5 సార్లు ఓం అని చెప్పుకోండి ఇద్దరు. ఓం భూః ఓం భువః ఓం సువః. అట్లాగే లేదంటే ప్రాణాయామం కూడా చేయొచ్చు. ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భువస్సువరో. ఓం ఓం ఓం. చేయి వదిలేసేయండి. పాత సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శకాబ్దే అస్మిన్ వర్తమానేన వ్యవహాటి సంవత్సరాణాం మధ్యే పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే తృతీయాయాం వాసరః శుభ కరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య గోత్రం పచ్చిపాళ గోత్రోద్భవస్య నక్షత్రం ఫుల్ పేరు. ఏ నక్షత్రం? పుష్యమి నక్షత్రే కర్కాటక రాశో. ఏమా हितेश रेड्डी नामधेय पुष्यमे नक्षत्रे कर्काटक रासो जातस्य हितेश रेड्डी नामधेयस्य धर्मपत्न्याः ज्येष्ठा नक्षत्रे वृश्चिक रासो जातायाः अभिज्ञानाम्याः बिड्डल्दे
అనురాధ నక్షత్రే వృశ్చిక రాశో జాతస్య నివీక్షానామ్యాః రేవతి నక్షత్రే మేన రాశో జాతస్య దేవాంశ్ నామధేయస్య యజమాన్యస్య పచ్చవాల గోత్రోద్భవస్య శ్రీధర్ రెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః సుపర్ణానామ్యాః. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ రాజగోపాల్ రెడ్డి నామధేయస్య లక్ష్మీకాంతమ్మ నామ్యాః. తర్వాత ఆయనది బావ పేరు చెప్పండి. నిశాంత్ నామధేయస్య నిశ్చిత నామ్యాః మన్విత నామ్యాః. కేయాంక్ష్ నామధేయస్య గూగుల్ ఎదుగుతారా? కేయాంక్ష్ నామధేయస్య. తర్వాత నెక్స్ట్ అంతేనా చెప్పండి. మమ సహ కుటుంబస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి నామ నక్షత్ర నామ రాశి జన్మాంశ నామాంశ జన్మ లగ్న నామ లగ్న వశాత్తు ఏ ఏ గ్రహాః అరిష్ట శుభ ఫల అవాప్త్యర్థం విశేషతః మమ నూతన గృహ ప్రవేశ కాలే గణపతి నవగ్రహ వాస్తు పురుష అష్టదిక్పాలక గణేశాది పంచలోక పాలక దేవత పూజాం సత్యనారాయణ మహాలక్ష్మి పూజాం అనంతరే కథాశ్రవణం అనంతరే యథాశక్తి హోమం అనంతరే పూర్ణాహుతిం కరిష్యమాణః ఆదౌ మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలశ ఆరాధనంచ అద్య కరిష్యే. చేతుల అక్షరాలు గణపతి వేస గణపతి నమస్కారం చేయండి. చిన్న తౌలు బాకీ. ఓం మహాగణాధిపతయే నమః. తౌలు బాకీ చిన్న దేవా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పైన అట్లా కింద అట్లా. ఓం కలశస్య ముఖే విష్ణుర్కంఠే రుద్ర సమాశ్రితాః కుక్షౌత సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా అంగై సదైతా సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతే కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమే యజమానృత క్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష. తీసేసి తమలపాకు తీసుకొని నీ మీద అమ్మాయి మీద నీళ్ళు చల్లుకొని అపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష శుచిర్భవ గణపతి ధ్యాన. ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిశ్చేదసాదన తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే. ఓం త్రీం ప్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే దుర్భవస్తవం హరిద్రాబింబే సుమగం సుప్రసన్నం సకల కార్యప్రదాయకం మహాగణపతిం ధ్యాయామి. మహాగణాధిపతయే నమః ఆవాహయామి. నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి.
కొద్దిగా ఒక 5 డ్రాపులు నీళ్లు స్వామి మీద వేయాలి. సమర్పయామి. గణాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. గణాధిపతయే నమః. వస్త్రముపవీత ఉత్తరీయ ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. గణాధిపతయే నమః. పరిమళ స్త్రీ చందన కుంకుమ అలంకారాన్ సమర్పయామి. గణాధిపతయే నమః. తెల్ల పుష్పాలు తీసుకొని ఒక్కో పుష్పంతో గణపతి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. స్వామి చూపించండి. దశాంగంగులోపేతం సుగంధించతమనోహరం ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం మృదుగురిక్యత. గణపతయే నమః. ఉపమాగ్రాపయామి. సాధ్యం ప్రవర్తి సమ్ముక్తమన్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం. త్రైలోక్యతిమిరాపహం. దీపాన్ని చూసి నమస్కారం చేయండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. పాల్గొవ తీసుకొని ఒక 3 సార్లు నీళ్ళు చల్లాలి కొంచెం కొంచెంగా. ఓం ప్రోక్ష ప్రోక్ష పరిహించ గణపతయే నమః. కదలే కొద్ది లైట్గా కదలే బల నైవేద్యం నివేదయామి. ఇద్దరు 5 టైమ్స్ చేసి చూపించి నైవేద్యం పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. అగ్నిపళ్ళు తాకండి. ఇద్దరు తాంబూలం తాకండి. భూర్భవ స్వః. పూగీఫల తాంబూలం సమర్పయామి. మంగళ నీరాజనం. పట్టుకొని చూపించండి. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గణపతయే నమః. నీరాజనం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దేవతా రక్షాన్ కలగత్తుకోండి ఇద్దరు. ధారయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్న అంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే అభీప్సిత అర్థ సిద్ధ్యర్థం పూజితోః యః సురైరపి సర్వ విఘ్న ఛిదే తస్మై మహాగణపతి నమో నమః. ప్రార్థన చేసుకొని స్వామి దగ్గర వేసేయండి. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఛత్రచావరాది సకల ఉపచార పూజాం సమర్పయామి. అన్న ఎంటీ గ్లాస్ ఉంది కదా? మా ఈ ముద్రను తీసుకొని దాంట్లో స్పూన్ ఉంది కదా 3 సార్లు ఫుల్గా నీళ్ళు వేయాలి. అక్షతలో నీళ్ళు ఉన్నాయని దీంట్లో వదిలేసి మహాగణపతి ఇట్లా 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 మహాగణపతి దేవత 3 టైమ్స్. సుప్రీత సుప్రసన్న వరదా భవతు న్యూనాతిరిక్తం సర్వం సుగుణమస్తు తత్సబ్రహ్మార్పణమస్తు. గణపతయే నమః.
రమాదేవి సహిత సత్యనారాయణ వ్రతాంగ మమ నూతన గృహ ప్రవేశ కాలే గణపత్యాది ఆదిత్యాది నవగ్రహ పంచలోక పాలక దేవత ఆవాహనం కరిష్యే. నువ్వు కూడా తాకమ్మది. ఓం గణానాన్త్వా గణపతి గుంభవామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదనో. చెప్పండి. గణపతిం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ పెట్టేయండి తమ్ముడు, చివర అట్లా అక్కడ పెట్టేసి రెండు అక్షతలు వేయండి. ఇద్దరు అక్షతలు వేసి గణపతికి నమస్కారామి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విషేమతస్తురుచో సబుద్ధ్రియామాస్తవిష్టాసరశ్చయో నిమసరశ్చ వివహ ప్రణో దేవి సరస్వతే వాజేభిర్వాజనేవతే ధీనామవిత్రయవతో. చెప్పండి. బ్రహ్మ సరస్వతి లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దాని పక్కన పెట్టండి. రెండు అక్షతలు వేయండి. బ్రహ్మ సరస్వతికి నమస్కారం చేయాలి. బ్రహ్మ సరస్వతి మావాహయామి. సమూఢమస్య వాగుం సురే సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో భృత్వా అత్యధిష్ఠదశాంగులో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. చెప్పండి. మమ గృహే మహాలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దాని పక్కన పెట్టండి. రెండు అక్షతలు వేయండి. లక్ష్మీనారాయణకి నమస్కారం చేయండి. లక్ష్మీనారాయణమావాహయామి. ఓం గద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తవ్యసే ఓచే వసంతమగం హృదే. చెప్పండి. మహారుద్రం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ పెట్టి రెండు అక్షతలు వేసి మహారుద్రుడు ఈశ్వరుడికి నమస్కారం చేయండి. మహారుద్రమావాహయామి. ఓం గౌరీ విభాగేకపది ద్విపదేశ అష్టాపది నవపది బభూషి సహస్రాక్షర. చెప్పండి. మహాగౌరీం లోకపాలికీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. దాని పక్కన పెట్టి రెండు అక్షతలు వేసి గౌరీ అమ్మవారికి నమస్కారం చేయండి. గౌరీం ఆవాహయామి స్థాపయామి. ఓం మా సత్యరసా వర్తమానో నివేశన్నమృతం మచ్చంచ ఇంద్రం భావిస్పతస్పరిహవామహే జనేభ్యః పూజయామి. అది పెట్టి రెండు అక్షతలు వేసి ఈస్ట్ మీ ఎదురుగా చూసి ఓం అగ్నిం దోతే అగ్నిం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి. యమగం సుడమాయుత అవిః యమగుంభ యజ్ఞో గచ్చత్యజ్ఞదోతో అరంకురు వేసి సౌతు చూసి నమస్కారం చేయండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నైరుతి దిగ్భాగే ఈ కారణం. నైరుతి దిగ్భాగే మావాహయామి. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే అహేడమానో వరుణేహ భోజనజగం సమానాయ ప్రమోషే. చెప్పండి. పశ్చిమ దిగ్భాగే వరుణం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్షతలు వేసి పడమర మీ వెస్ట్ బ్యాక్ సైడ్ చూసి నమస్కారం చేయండి. అక్కడ పెద్దవాళ్ళంతా ఉన్నారు. దండం పెట్టండి. హాయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పండి ఒకసారి. ఓం పడమర దిగ్భాగే వరుణమావాహయామి. ఓం తపవాయ బృహస్పతే త్వష్టోర్జామాతరద్భుత అవాంశావృణీమహే. చెప్పండి. వాయువ్య దిగ్భాగే వాయుం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పెట్టండి.
వాయుదిగ్భాగే వాయుమావాహయామి. వంటగది వైపు చూసి నమస్కారం చేయండి. కిచెన్. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యాది సమృద్ధిమే దేహి తాప పూజయామి. ఇక్కడ పెట్టండి, నక్షత్రాలు వేయండి. ఉత్తర దిగ్భాగే కుబేరమావాహయామి. ఈశాన సర్వ విజ్ఞానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే. చెప్పండి. ఈశాన్య దిగ్భాగే ఈశ్వరం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన్య దిగ్భాగే ఈశ్వరమావాహయామి. ఓం సత్యనంద సావర్తమానో నివేశన్నమృతం మర్చంచ అగ్యం దోతం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య కర్తో తత్రత్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ దవ్యసే ఓచే మసంతమగం హృదే. చెప్పండి. మమ నూతన గృహ ప్రవేశ కాలే ఆదిత్యాది నవగ్రహ దేవత ఆవాహనం కరిష్యే. పూర్వ దిగ్భాగే మధ్యే గోధుమ ధాన్య ఉపరి సూర్యగ్రహే ఆగచ్చ రక్తవర్ణం రక్తపుష్పం రక్తమాల్య అంబరధరం రక్తఛత్ర ధ్వజ రథ కిరీట పతాక శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం సవాహనం సశక్తి సపత్ని సపుత్ర సపరివార సహితం అధిదేవత ప్రత్యధి దేవత సహితం ఆరోగ్య ప్రదాయకం భగవంతం సూర్యనారాయణం ఆవాహయామి స్థాపయామి. పూజ. రెడ్ కలర్లో ఉండేటువంటి వస్త్రం ఆయనకి ఇష్టం. వేసేసి నమస్కారం చేయండి. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు. సరేనా? ఇప్పుడు చంద్రుడు, ఆయనకి వైట్ అంటే ఇష్టం. శ్వేతవర్ణం అంటారు. శ్వేతం అంటే వైట్. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వస్త్రం, వాళ్ళకి నచ్చిన కలరు అవి ఉంటాయి. ఆవాహయామి రండి, స్థాపయామి కూర్చోండి, పూజయామి పూజ చేస్తాం. బంధువులు పిలుస్తాం కదా, బంధువులు పిలిచేసి వచ్చారా రండి సార్ కూర్చోండి సార్, మంచిలు తాగుతారా కాఫీ తాగుతారా టిఫిన్ చేయండి సార్ భోజనం చేయండి సార్ అంటారు. ఏం చేస్తాం? మర్యాద చేస్తాం. మర్యాదకి ఇంకో పేరే పూజ. బంధువులుగా చేస్తే మర్యాద, అదే దేవుడికి చేస్తే పూజ అంటారు. పూజ అంటే ఇంకేమీ లేదు. బంధువులకే మనం అంత శ్రద్ధగా వాళ్ళని వచ్చి అంతకు బాగా చూసుకుంటున్నాం కదా, అలాంటి దేవుడికి చేసే ఇంకెంత భక్తిగా చేయాలి? 10 నిమిషాలు చేయి, భక్తిగా చేయి. ఇవన్నీ నాకు అవసరం. నాకేం కావాలయ్యా అంటే, నీ దగ్గర ఏమి లేదా, నీ మనస్సును నాకు భక్తిగా సమర్పించు. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం అంటే తులసి దళం, పుష్పం అంటే ఏదో పుష్పం, ఫలం అంటే ఏదో పండు, తోయం అంటే నీళ్ళు. ఈ 4 ఏం దొరికిందో అది నాకు ఇచ్చేసేయండి. నా దగ్గర పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి. యోమే భక్త్యా ప్రయశ్చతి, యోమే భక్త్యా ప్రయశ్చతి. భక్తిగా ఎవరైతే ఇవన్నీ ఇస్తున్నారో వాళ్ళని నేను శ్రద్ధగా కాపాడుతున్నానని చెప్పాడు. ఏం చెప్పాడు? శ్రద్ధగా కాపాడుతున్నాను అన్నాడు. కాపాడుతానని చెప్పరా, శ్రద్ధగా కాపాడుతానన్నాడు. శ్రద్ధగా కాపాడుతానంటే చూస్తావులే అని అర్థం. శ్రద్ధగా కాపాడుతానంటే నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని కదా. అందుకని యోగక్షేమం వహామ్యహం. మన యోగాన్ని క్షేమాన్ని నేను చూస్తుంటాను చెప్పాడు భగవంతుడు. చెప్పాడు కదా, అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్యాహ చింతయంతో మాం. అనన్యాహ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు. చింతయంతో మాం, చింతించడం అంటే ఆలోచించడం. ఎవరి గురించి ఆలోచించడం? భగవంతుడి గురించి. అనన్యాహ చింతయంతో మాం ఏ జనాహ, ఏ జనాహ అంటే భక్తులని, పర్యుపాసతే నన్ను పూజ చేస్తూ ఉంటారు. తేషాం నిత్యాభియుక్తానాం, తేషాం వాళ్ళని నిత్యాభియుక్తానం. నిత్యం అంటే ప్రతిరోజు కూడా,
యోగ క్షేమం వహామ్యహం. యోగం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వటం, క్షేమం అంటే దాన్ని కాపాడటం. ఐశ్వర్యాన్ని ఇవ్వటం, క్షేమం అంటే దాన్ని కాపాడటం. యోగ క్షేమం వహామ్యహం. ఆ యోగాన్ని క్షేమాన్ని నేనే చూస్తాను. ఐశ్వర్యం అంటే మనం ఏమనుకుంటాం అంటే డబ్బు అనుకుంటాం. డబ్బు మాత్రమే ఐశ్వర్యం కాదు. వివాహం అవటం ఐశ్వర్యం, బిడ్డలు పుట్టడం ఐశ్వర్యం, గృహం రావటం ఐశ్వర్యం, ఒంట్లో ఆరోగ్యం ఉండటం ఐశ్వర్యం. ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే. ఈ ఐశ్వర్యాలని యోగ క్షేమం వహామ్యహం, నేను కాపాడుతూ ఉంటాను అని ఆయన ప్రమాణం చేశాడు. అవునా? అందుకని అమ్మాయికి చక్కగా జోల పడినట్టు నిద్ర వస్తున్నది. అవునా? అదే అందుకని మనం చేసేదైనా సరే చాదస్థానికి పోకూడదు. చాదస్థానికి పోకూడదు. ఒక ఒత్తు వేసామా, రెండు ఒత్తులు వేసామా, పువ్వు అట్లా వేసామా, ఇట్లా వేసామా, అవేవి పట్టించుకోవడం. ఆయన కొబ్బరికాయ కొట్టామా కొట్టలేదో కూడా తెలియదు. ఏం చెప్పాడు? చేయండి. ఆయనది కాదు ఏదీ లేదు మన దాంట్లో. ఆయనది కాంది ఏదీ లేదు మన దాంట్లో. ఒక్క వస్తువు ఉన్నది, ఒకే ఒక వస్తువు. అదేమిటి అంటే మనస్సు బుద్ధి. మనస్సు బుద్ధి మనకు ఆలోచించేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. అది మాత్రమే మన భగవంతుడికి మనం అర్పించగలం. మిగతావన్నీ ఆయన ఇచ్చినవే కదా. పుష్పాలు కానీ, పండ్లు కానీ, బియ్యం కానీ, తొండగట్లు కానీ, ఏవైనా సరే అన్నీ ఆయన ఇచ్చినవే. మళ్ళీ ఆయనకే ఇస్తున్నాం. ఏం సంతోషం ఉంటుంది? అందుకని వద్దు, మనసారా పూజ చేయండి, నా అనుగ్రహం కలుగుతుందని చేయాలి కదా. అందుకని చక్కగా భక్తిగా చేయాలి తప్ప చేదస్తాలు మూఢనమ్మకాలు పెట్టుకొని చేసామంటే దాని మీదే ఉంటుంది దృష్టి అంతా కూడా. అయ్యవారు ఇట్ట చేశారంటే, అయ్యవారు అట్ట చేశారంటే, పువ్వు అట్ట పెట్టారండి, అయ్యవారి మీదే ఉంటుంది. దేవుడి మీద ఎక్కడుంది మీకు? అవునా కదా? చాలామంది అలానే ఉన్నారు. చేసేది భక్తిగా చేయండి. నిన్నలేదు నువ్వు చూడకు. సరేనా? చేస్తామా? ఓం ఆప్యాయస్వ సమేతుడే విశ్వదస్వమవృష్టయ భవాజస్వ సంగదే అప్సుమే శోభ అబ్రవేదంత విశ్వాని భేషయ అగ్నించ విశ్వశంభువమాపస్య గౌరీమిమాచ సలిలాంతక్షేకపదే ద్విపదీశా చతుష్పదే అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమేభ్యోవన్న. చెప్పండి. చంద్రగ్రహే ఆగచ్చ శ్వేతవర్ణం శ్వేతపుష్పం శ్వేతమాల్య అంబరధరం శ్వేతఛత్ర ధ్వజ రథ కిరీట పతాక శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం సవాహనం సశక్తి సపత్ని సపుత్ర సపరివార సహితం అధిదేవత ప్రత్యధి దేవత సహితం మనశ్శాంతి కారకం చంద్రగ్రహం సూర్య గ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే ఆవాహయామి స్థాపయామి పూజయామి. అంతుందని పెట్టినాను. రెండు అక్షతలు వేసి చంద్రగ్రహానికి నమస్కారం చేయండి. మనశ్శాంతిని ఇచ్చేవాడు చంద్రుడు. అక్కడి నుంచి వేసేయండి. చంద్రమావాహయామి. ఓం అగ్నిర్మూర్ధ దివకగత్పదే పృథివ్యా అయో శోనా పృథివే భవానుక్షరా నివేశనే యచ్ఛాన సర్వ సంప్రదాః క్షేత్రస్య పతినామయగం హితేనే భజయామసే గామస్వం భోషగిత్రవాసనో మృతేదృశే. చెప్పండి. అంగారక గ్రహే ఆగచ్చ రక్తవర్ణం రక్తపుష్పం రక్తమాల్య అంబరధరం రక్తఛత్ర ధ్వజ రథ కిరీట పతాక శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం సాంగం సాయుధం సవాహనం సశక్తి సపత్ని సపుత్ర సపరివార సహితం అధిదేవత ప్రత్యధి దేవత సహితం రోగబాధ రుణబాధ నివారణ కారకం అంగారకం సూర్య గ్రహస్య దక్షిణ దిగ్భాగే ఆవాహయామి స్థాపయామి పూజయామి. అంగారకుడు అంటే కుజగ్రహం. ఆయనకు కూడా
రక్తవర్ణం అంటే ఎరుపు అంటే ఇష్టం. 2 అక్షతలు వేసి అంగారకుడు భుజగ్రహానికి నమస్కారం చేయండి. ఆవాహయామి. ఓం ఉద్భుజస్వాగ్గే ప్రజాగుహ్యేమిష్టాపూర్తే పునః పత్రం వివాన మన్వాతాగం సేత్వైకంతుమేత ఇదం విష్ణుచక్రమే త్రేధానదనే పదం సమూఢమస్య భాగం సురే సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో భృత్వా అత్యధిష్టదశాంగుళం. చెప్పండి. బుధగ్రహే ఆగచ్చ హరితవర్ణం. హరితవర్ణం అంటే గ్రీన్, ఆకుపచ్చ. హరితం అంటాం కదా తెలుగులో మనం. హరితవర్ణం అంటే ఆకుపచ్చ కదా. ఎక్కడుంది చూడండి ఆకుపచ్చ. బుధుడికి ఇష్టం అన్నమాట. చెప్పండి. హరితవర్ణం, హరిత పుష్పం, హరిత మాల్య, అంబరధరం, హరిత ఛత్ర, ధ్వజ, రథ, కిరీట, పతాక, శోభితం, దివ్యరథ, సమారూఢం, మేరుం, ప్రదక్షిణే, కుర్వాణం, సాంగం, సాయుధం, సవాహనం, సశక్తి, సపత్ని, సపుత్ర, సపరివార సహితం, అధిదేవత, ప్రత్యధి దేవత సహితం, బుద్ధికారకం, వ్యాపార అభివృద్ధి కారకం బుధగ్రహం సూర్య గ్రహస్య ఈశాన్య దిగ్భాగే ఆవాహయామి స్థాపయామి పూజయామి. అమ్మాయికి ఇచ్చారని అంతుందా లేదా? అమ్మాయి నువ్వు పెట్టేమ్మా. నక్షత్రం వేసి బుధగ్రహానికి నమస్కారం చేయండి. బుధగ్రహానికి నమస్కారం చేయండి. ఓం బృహస్పతే అజయధరోరహాద్విమద్విభాతే యద్యేత యచ్చవ సత్త ప్రజా తస్మాత్ ద్రవిడందే చిత్రం తమ ప్రణేతి తమసో రసర్మన్నాభి వాసంతి కమయస్సు యజ్ఞాః బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమదస్సురుచో సపుత్ర్యాత్మాశ్చ విష్ణా సదశ్చ యోనిమసదశ్చ వివహ. చెప్పండి. గురుగ్రహే ఆగచ్చ కనకవర్ణం. కనకం అంటే బంగారం. ఈ కలర్లో అని మన వాళ్ళందరూ పసుపచ్చ అలవాటు చేశారు గురు భగవాన్. కనకవర్ణం అంటే ఈ వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని పెట్టాలి స్వామి. కనకవర్ణం అంటే కనకం అంటే బంగారం కదా. ఆ కలర్లో ఉన్నది పెట్టాలి. కానీ మనకి అలవాటు అయిపోయింది, అది నెల్లు అలవాటు అయిపోయింది. చెప్పండి. కనకవర్ణం, కనక పుష్పం, కనక మాల్య, అంబరధరం, కనక ఛత్ర, ధ్వజ, రథ, కిరీట, పతాక, శోభితం, దివ్యరథ, సమారూఢం, మేరుం, ప్రదక్షిణే, కుర్వాణం, సాంగం, సాయుధం, సవాహనం, సశక్తి, సపత్ని, సపుత్ర, సపరివార సహితం, అధిదేవత, ప్రత్యధి దేవత సహితం, విద్యాకారకం గురుగ్రహం సూర్య గ్రహస్య ఉత్తర దిగ్భాగే ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ పెట్టేమ్మా. నక్షత్రం వేసి గురు భగవానికి నమస్కారం చేయండి. బిడ్డలు బాగా చదువు రావాలని. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శుక్రంతే అన్యజ్జలంతే అన్యద్విషరూపే విశ్వాసి మాయామసి స్వధావో భద్రాతే పోషన్నిహరాతిరస్తో ఇంద్రాణి మాసునాని స్వపత్నే మహమస్రవో యస్యాపరంజరచరసా ఇంద్రం వా విస్పతస్పరి హవామహే అస్మాకమస్తు కేవలః. చెప్పండి. శుక్రగ్రహే ఆగచ్చ శ్వేతవర్ణం, శ్వేత పుష్పం, శ్వేత మాల్య, అంబరధరం, శ్వేత ఛత్ర, ధ్వజ, రథ, కిరీట, పతాక, శోభితం, దివ్యరథ, సమారూఢం, మేరుం, ప్రదక్షిణే, కుర్వాణం, సాంగం, సాయుధం, సవాహనం, సశక్తి, సపత్ని, సపుత్ర, సపరివార సహితం, ఐశ్వర్య అభివృద్ధి కారకం శుక్రగ్రహం సూర్య గ్రహస్య పూర్వ దిగ్భాగే ఆవాహయామి స్థాపయామి పూజయామి.
అమ్మాయికి ఇచ్చేయండి అంటే మా లేచి అక్కడ పెట్టమ్మా. జాగ్రత్త. నక్షత్రం వేసి శుక్రగ్రహానికి నమస్కారం చేయండి. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు, ఆయనకి నమస్కారం చేయండి. శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు వేతయే రవిశ్రవణః ప్రజాపతే తత్వదేతాన్యో విశ్వాజాతాని యత్కామాస్తే జహమస్తన్నో అస్తవైగుస్యామపదయోరయేణ యమాయ సోమగం శృణుత యమాయ యశోదా హవి యమగుంహ యజ్ఞో గచ్చజ్ఞదోతో అలంకృతః. శనిగ్రహే శనిగ్రహే ఆగచ్చ ఆగచ్చ నీలవర్ణం నీలవర్ణం నీలపుష్పం నీలపుష్పం నీలమాల్య నీలమాల్య అంబరధరం. అంబరధరం అంబరధరం అంటే అంబరం అంటే వస్త్రం. అంబరం అంటే వస్త్రం. అంబరధరం ఆ వస్త్రాన్ని కట్టుకోరావయ్యా, నీకు ఇష్టం కదా. నీలవర్ణం అందరికీ దేవుళ్ళందరికీ చెప్పాను అంబరధరం అని. అట్లాగా ఆ వస్త్రాన్ని కట్టుకొని రాజా. నీలవర్ణం నీలవర్ణం నీలపుష్పం నీలపుష్పం నీలమాల్య నీలమాల్య అంబరధరం అంబరధరం నీలఛత్ర. ఛత్రం అంటే గొడుగు. ధ్వజ ధ్వజ ధ్వజం అంటే ముందు ధ్వజిస్తాము. ఛత్ర ఛత్ర ధ్వజ ధ్వజ రథ రథ సమారూఢం సమారూఢం మేరుం మేరుం ప్రదక్షిణే ప్రదక్షిణే కుర్వాణం. కుర్వాణం ఎట్లా వస్తావు? సాంగ సాంగ సపరివార సపరివార దేవతాం దేవత అధిదేవత దేవత ప్రత్యధి ప్రత్యధి దేవత దేవత సహితం సహితం సవాహనం. సవాహనం వాహనం అంటే తెలుసు కదా, రథ విగ్రహం చెబుతున్నాం. సవాహనం సవాహనం సశక్తి సశక్తి సపత్ని. సపత్ని. పత్ని అంటే భార్య. సపుత్ర సపుత్ర సపరివార సపరివార సహితం సహితం ప్రాణకారకం ప్రాణకారకం ఆయుఃకారకం ఆయుఃకారకం శనిగ్రహం శనిగ్రహం సూర్య సూర్య గ్రహస్య గ్రహస్య పశ్చిమ పశ్చిమ దిగ్భాగే దిగ్భాగే ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. ఏదైనా ఫంక్షన్కి పిలిచేప్పుడు సకుటుంబ సపరివారం అయితే రండి అని చెప్తాం కదా, అట్లా అన్నమాట. శని భగవానికి నమస్కారం చేయండి. ఓం గయానస్య ప్రాభవదోతే సదా బుద్ధస్తకా ఆయంగా పుచ్చరక్కమేదశరం మాతరం పునః వితరంచ వయం శుభః. అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః. చెప్పండి. రాహుగ్రహే రాహుగ్రహే ఆగచ్చ ఆగచ్చ ధూమ్రవర్ణం. ధూమ్రవర్ణం ధూమ్రం అంటే పొగ. పొగ బ్లాక్ కలర్లో ఉంటుంది, ఆ ఇష్టం. ధూమ్రవర్ణం ధూమ్రవర్ణం ధూమ్రపుష్పం ధూమ్రపుష్పం ధూమ్రమాల్య ధూమ్రమాల్య అంబరధరం అంబరధరం ధూమ్రఛత్ర ధూమ్రఛత్ర ధ్వజ ధ్వజ రథ రథ కిరీట కిరీట పతాక పతాక శోభితం శోభితం దివ్యరథ దివ్యరథ సమారూఢం సమారూఢం మేరుం మేరుం అప్రదక్షిణే ప్రదక్షిణే కుర్వాణం కుర్వాణం సాంగం సాంగం సాయుధం సాయుధం సవాహనం సవాహనం సశక్తి శక్తి సపత్ని సపుత్ర సపుత్ర సపరివార సపరివార సహితం సహితం అధిదేవత అతిదేవత ప్రత్యధి ప్రత్యధి దేవత దేవత సహితం సహితం భగవంతం భగవంతం నేత్రబాధ నేత్రపాద నివారణ నివారణ కారకం కారకం రాహుగ్రహం రాహుగ్రహం సూర్య సూర్య గ్రహస్య గ్రహస్య నైరుతి నైరుతి దిగ్భాగే దిగ్భాగే ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. నక్షత్రం వేసి రాహుగ్రహానికి నమస్కారం చేయండి. రాహుమావాహయామి. ఓం ఏతం కృణ్వన్న కేతవేపేషామర్యాపేషసే బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం పవిత్రమచ్చేతిరే భండే సచిత్ర చిత్రం చతయంతమస్మై చిత్రక్షత్ర చంద్రం రగిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతే యువస్వ. చెప్పండి. కేతుగ్రహే కేతుగ్రహే ఆగచ్చ ఆగచ్చ చిత్రవర్ణం. చిత్రవర్ణం చిత్రవర్ణం అంటే డైలాగ్ చిత్రంగా ఉన్నామంటాం కదా, అది చిత్రం అంటే డిజైన్. డిజైన్. రకరకాల వస్త్రం అన్నమాట. పూలు అది చివర ఉన్నాయి కదా, డిజైన్లు పూలు గీలు ఉన్నాయి కదా, అదనమాట. చిత్రవర్ణం చిత్రవర్ణం చిత్రపుష్పం చిత్రపుష్పం చిత్రమాల్య చిత్రమాల్య అంబరధరం అంబరధరం చిత్రఛత్ర చిత్రఛత్ర ధ్వజ ధ్వజ రథ రథ కిరీట కిరీట పతాక పతాక శోభితం శోభితం దివ్యరథ దివ్యరథ సమారూఢం సమారూఢం మేరుం మేరుం
ప్రదక్షిణే ప్రదక్షిణే అప్రదక్షిణే ప్రదక్షిణే కుర్వాణం కుర్వాణం సాంగం సాంగం సాయుధం సాయుధం సవాహనం సవాహనం సశక్తి శక్తి సపత్ని సపత్ని సపుత్ర సపుత్ర సపరివార సపరివార సహితం సహితం అధిదేవత అతిదేవత ప్రత్యధి ప్రత్యధి దేవత దేవత సహితం సహితం భగవంతం భగవంతం జ్ఞానకారకం జ్ఞానకారకం మోక్షకారకం మోక్షకారకం కేతుగ్రహం కేతుగ్రహం సూర్య సూర్య గ్రహస్య రహస్య వాయువ్య వాయువ్య దిగ్భాగే దిగ్భాగే ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. నక్షత్రం వేసి కేతుగ్రహానికి నమస్కారం చేయండి. ఓం వాస్తోష్పదే నమస్తుభ్యం సర్వకామఫలప్రదాన్ ఆయురారోగ్యమైశ్వర్యం త్రియ పుష్టించ వర్ధయ నమః. వాస్తోష్పదే ప్రజాని యస్మాన్ స్వావేశో అనమీవో భవానః యద్వైమహే ప్రతన్నో చ యద్విపదే సంచ దుష్పదే అనుగ్రహరూపాయ విద్మహే పుత్రాయ ధీమహి తన్నో వాస్తుపురుష ప్రచోదయాత్. చెప్పండి. వాస్తోష్పతే వాస్తోష్పతే నమస్తుభ్యం నమస్తుభ్యం సర్వ సర్వ కామ కామ ఫలప్రదాన్ ఫలప్రదాన్ ఆయుః ఆయుః ఆరోగ్యం ఆరోగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యం శ్రియం శ్రియం పుష్టించ పుష్టించ వర్ధయ వర్ధయ నమః. మమ నూతన గృహే స్థిత సర్వ వాస్తుదోష వాస్తుదోష నివృత్త్యర్థం నివృత్త్యర్థం వాస్తు వాస్తు ప్రకోప ప్రకోప శాంత్యర్థం శాంత్యర్థం వాస్తు పురుష దేవతాం దేవతాం ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. ఆ కలశం ముందు పెట్టిన అక్షతలు కలశం మీద వేయాలి. వేసి వాస్తు పురుషుడు నమస్కారం చేయండి. వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. ఆవాహిత ఆవాహిత సర్వ సర్వ దేవతాభ్యో దేవతాభ్యో ఆ తర్వాత ప్లేట్లు వస్త్ర వస్త్ర ఉపవీత ఉపవీత ఉత్తరీయ ఉత్తరీయ ఆభరణార్థే ఆభరణార్థే అక్షతాన్ అక్షతాన్ సమర్పయామి. అన్నిటి మీద వేయండి. ఇప్పుడు తాంబూలాలు పెట్టాం కదా, ఒక్కొక్క తాంబూలంలో ఒక్కొక్క పుష్పం. నేను ఇక్కడ పెట్టమా, నువ్వు అటు పక్కనే ఇటు పెట్టుకురామా. ఇటు నుంచి ఇటు బాగా అంత ఉంది కదా, ఇక్కడి నుంచి పెట్టుకురా. పైన పైన తాంబూలం పైన అట్లా. ఓం గణపతయే నమః. ఓం బ్రహ్మా సరస్వత్యై నమః. లక్ష్మీ నారాయణాయ నమః ఉమామహేశ్వరాయ నమః. సూర్యగ్రహాయ నమః. చంద్రగ్రహాయ నమః అంగారకగ్రహాయ నమః. బుధగ్రహాయ నమః. బృహస్పతిగ్రహాయ నమః శుక్రగ్రహాయ నమః. ఈశ్వరగ్రహాయ నమః రాహుగ్రహాయ నమః. కేతుగ్రహాయ నమః ఇంద్రాయ నమః. అగ్నగే నమః యమాయ నమః. నిరుతగే నమః వరుణాయ నమః. వాయవే నమః కుబేరాయ నమః. ఈశానాయ నమః ఓం వాస్తుపురుషాయ నమః. మహాపురుషాయ నమః. దివ్యపురుషాయ నమః. ఇంద్రాయ వాస్తుపురుషాయ నమః అగ్నయే వాస్తుపురుషాయ నమః. యమాయ వాస్తుపురుషాయ నమః వాయవే నైరుతయే వాస్తుపురుషాయ నమః. వరుణగే వాస్తుపురుషాయ నమః ఓం వాయవే వాస్తుపురుషాయ నమః. సోమాయ వాస్తుపురుషాయ నమః ఈశానాయ వాస్తుపురుషాయ నమః. ఊర్ధ్వపురుష వాస్తుపురుషాయ నమః. పృథివీ పురుష వాస్తుపురుషాయ నమః. వాస్తుపురుష దేవతాభ్యో నమః. నవగ్రహ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజా సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఆయన ఏమన్నా అడిగితే నేనేమన్నా చెయ్యాలి అనుకుంటావా? అట్లా దాని మీద 2 సార్లు, దాని మీద 2 సార్లు. ఓం ప్రోక్ష ప్రోక్ష పరిహించ పరిహించ ఆవాహితాభ్యో సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః నారికేళ ఖండద్వయ నైవేద్యం నివేదయామి. ఇద్దరు కూడా 5 సార్లు చేసి చూపించి నైవేద్యం పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఆవాహితాభ్యో సర్వాభ్యో దేవతాభ్యో నమః. వాస్తు పురుషాయ నమః. సమస్తోపచార పూజాం సమర్పయామి. మంగళ నీరాజనో
చూపించండి, వాస్తు కలశానికి చూపించండి. ఓం సోమవాయే ఏతస్య రాజ్యమాధత్తే యో రాజా సమ్రాజో వాసో మే నయతే దేవసుమానేతాని హవే గుంజ భవంతే ఏతావంతో వై దేవానాగుస్తవాః తయేవాస్మై సవాన్ ప్రయచ్చన్తే తయేనం పునః సవంతే రాజ్యాయ దేవసో రాజా భవతే. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి దివ్యరక్షాన్ ధారయామి. ఓం హరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆవాహిత సర్వ దేవతాభ్యో నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సువర్ణ దివ్య మంత్ర పుష్ప ఆత్మ ప్రార్థన ప్రదక్షిణ నమస్కారాన్ ఛత్రాది సకల ఉపచార పూజాం సమర్పయామి. చెప్పండి. నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. నవగ్రహ దోష నిర్దోష అస్తు. నవగ్రహ దేవతాః ప్రియంతాం వాస్తు పురుష అనుగ్రహేణ మమ నూతన గృహే స్థిత సర్వ వాస్తు దోష నివృత్తిరస్తు. వాస్తు ప్రకోప శాంతిరస్తు. వాస్తు అనుగ్రహ సిద్ధిరస్తు. నవగ్రహ దేవతలకి వాస్తు పురుషుడు నమస్కారం చేసుకోండి. మన ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఆనందంగా సంతోషంగా ఉండాలని నమస్కారం చేయండి. పాలు బాగా తీసుకొని కలిసానికి అలా టచ్ చేసి పట్టుకోనండి. మనం కూడా అబ్బాయి చేయబట్టుకోమ్మా. ఓం అసునేతే పండస్మా చక్షు ప్రాణమిహి జోక్మస్యేమ సూర్యముచ్చదంతమృతే మృయాన స్వస్తే. అమృతం వై ప్రాణాః అమృతమావహ ప్రాణానేవ స్థానమవహ్వయతే. చెప్పండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు కురుత స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ మండపేస్మిన్ గృహేస్మిన్ సన్నిధిం కురు కలసే రమాదేవి సహిత సత్యనారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి.